రైతన్నలకు కొండంత అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కుటుంబ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో తేమ శాతం ఎంత నమోదు చేయాలో నిర్ధారిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి సంఘాలను నియమించి చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 5 మండలాల్లో ప్రతి మండలానికి ఒక కళ్లాం ఏర్పాటు చేస్తామన్నారు. 13న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నగదు జమ చేయడం జరుగుతుందని, రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏటూరి శ్రీహరిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పూండ్ల అచ్యుత్రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, అడపా శ్రీధర్రెడ్డి, పాసం శ్రీహరిరెడ్డి, సత్యంరెడ్డి, చెమకుల కృష్ణ చైతన్య, ఇనగంటి సురేందర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎరువులు వచ్చాయా లేదా అనేసి చెక్ చేయించవచ్చు. అంటే కొంచెం ఎండలు ముదిరేటప్పుడు ధాన్య సేకరణ కేంద్రం ఓపెన్ చేసుకునే దానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకి, మండల నాయకులకి, అలాగే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నారు పోసిన రోజు నుంచి పంట చేతికొచ్చేదాకా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తుంటాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత నేను కూడా మీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రైతునే అయినా దాని గురించి నాకెప్పుడు తెలియదు, ఎందుకంటే ఎంపీ గారే చూసుకుంటుంటారు. కానీ నాకు ఇందాక చైతన్య చెప్పినట్టు రైతు సోదరుల గురించి ఒక అవగాహన తీసుకొచ్చిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది మాతూరు సీనన్న. ఎందుకంటే ఆయన పోయిన సంవత్సరం రబీ మనకి పంట వచ్చినప్పుడు నన్ను ఒక్కరోజు నిద్రపోనిచ్చేవాడు కాదు. అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా, అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా అని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చునేవాడు, నాకు ఫోన్లు చేసేవాడు. నన్ను తన దగ్గరుండి కలెక్టర్ దగ్గరికి, జేసీ దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు, ధాన్యం సేకరణ ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడి, మీరు రైతు సోదరులు ఎక్కడా ఇబ్బంది పడకుండా, ఒకవైపు మిల్లర్సు, ఇంకోవైపు అధికారులు, అలాగే ఇంకోవైపు రైతులని అందరినీ కూర్చోబెట్టి మొత్తం అందరూ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడ ప్రతి సమస్య, గోతాల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, జీపీఎస్ దగ్గర నుంచి, మిల్లర్లు బయట నుంచి కూడా వచ్చి కొలుసుకునే దగ్గర నుంచి, తేమ శాతం నుంచి ప్రతి ఒక్కటి కూడా నిన్న చాలా విశ్లేషించుకొని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని రైతులు ఎక్కడ నష్టపోకూడదు మాట్లాడడం జరిగింది. అందుకు నిజంగా కలెక్టర్ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి, జేసీ గారికి, కలెక్టర్ గారికి. మిల్లర్స్ కూడా మీ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడకుండా మేము చేస్తాము అని చెప్పి కూడా మాట ఇచ్చారు. రైతులు కూడా దాన్ని అందరూ విన్నారు, చాలా సంతోషంగానే. ఈరోజు కలెక్టర్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్తున్నారు. తేమ శాతం కూడా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తామని చెప్పి, మీకు మంచి జరిగే విధంగానే చేస్తామని చెప్పారు. సో ఈరోజు మనం ఎంతో ధైర్యంతో మన ఈ ధాన్యం కొనుగోలు సేకరణ దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే ఈ నెల రోజులు రైతన్నలు సంతోషంగా వాళ్ళకి వచ్చిన పంటని అమ్ముకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను సకాలంలో. అదేవిధంగా గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కు 2389, సాధారణ రకానికి 2369 ధరను ఖరారు చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నకు కొండంత అండగా నిలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అస్తవ్యస్త వ్యవస్థని
సరిదిద్దుకొని అన్నదాత సుఖీభవకి రైతులకి సకాలంలో డబ్బులు వేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా నీటి సంఘ అధ్యక్షులను నియమించుకున్నాం మనం. వాళ్ళ ద్వారా రైతులకందరికీ ఎంతో మేలు జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనం కాలువలు ఇక్కడ కాలువ తవ్వలేదు, ఇక్కడ నుంచి నీళ్లు రాలేదు అనే విధంగా లేకుండా మనం రైతులకి అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం మొన్న ఒక 5 కల్లాలు ఆల్రెడీ మనం ప్రతి మండలానికి ఒక కల్లాం లెక్కన ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఎక్కడైతే అవసరమో కల్లాలు అక్కడంతా కూడా చేయడానికి, మళ్ళీ రైతులు ఇలాంటి తేమ శాతం ఇవన్నీ దానికి ఇబ్బంది పడకుండా కూడా చేయడానికి ప్రభుత్వాన్ని మనం పర్మిషన్ అడిగి గారి దగ్గర కూడా మాట్లాడాము. ఆయన కూడా దానికి సమ్మతించారు. అది కూడా తెచ్చుకుంటామని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడే చెప్పారు మేడం, మళ్ళీ 13వ తేదీ అన్నదాత సుఖీభవ వస్తుందని. ఆ ఆర్ఎస్కేకి పోయి ఎవరన్నా రైతులు ఎన్రోల్ చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ తప్పకుండా ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అది చేసుకోకపోతే మీకు మీ అకౌంట్లలోకి డబ్బులు రావు. ఇప్పుడు లేట్ చేసుకుంటే దాని తర్వాత వచ్చి బాధపడితే కష్టం. అందుకని ముందుగానే మీరు వెళ్ళి దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలని కూడా వచ్చే క్రాప్కి మీకు ఉపయోగపడుద్ది కాబట్టి అది కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మీకు ఏ సమస్య ఎదురైనా 1967 టోల్ ఫ్రీ నంబర్తో కంట్రోల్ రూమ్కి కాల్ చేయమని చెప్పారు. జాయింట్ కలెక్టర్ మరియు సివిల్ సప్లై అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తుంటారు. అదేవిధంగా రైతులు పండించిన పంటను కళ్ళం వద్ద అమ్ముకునే సరికొత్త వ్యవస్థ తీసుకొచ్చింది కూడా మన కూటమి ప్రభుత్వమే అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఈరోజు రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని, రైతన్నకు పెద్దన్నగా ఉన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని, ఇది రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. యూరియా సకాలంలో అందివ్వగలిగాం. దేవుడి దయ వల్ల అన్ని జలాశయాల్లో నీళ్లు నిండున్నాయి. సో రైతులు కూడా అందరూ 4.5 పుట్టు నుంచి 5 పుట్టులు మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, పన్నాంధ్రలో భాగంగా విడలూరు మండలంలో డస్ట్బిన్స్ ఒక 168 ఇవ్వడం జరిగింది. మొత్తం రిక్షాలు 28. ప్రజలందరూ కూడా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. అలాగే మనకు అందరం రైతు సోదరులం అందరం ఉన్నాం కాబట్టి, ఒడ్లు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా ఇంటి పనులు బకాయిలు ఉంటాయి కడితే మీకు ఇంకా మీ ఊర్లు స్వచ్ఛంగా ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ఎంపీడీఓ గారి కూడా కోరిక కూడా అందరికీ చేయడానికి మన ఎమ్మెల్యే గారు ప్రశాంతక్క రావటం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు, నాయకులకు, పత్రికా విలేకరులకు, స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కారులో రైతులు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ప్రతి రైతుకి మేము దగ్గరుండి ఇబ్బందిగా మేము పనిచేసి పెడతామని చెప్పుకుంటున్నాము. అలాగే ప్రస్తుతానికి బీపీటీ రేటు 19,000 ఉంది. గవర్నమెంట్ రేట్ వచ్చి మన గవర్నమెంట్ రేట్ 20,500 సన్నాలకి మన చంద్రబాబు నాయుడు చెప్పున్నాడు సీఎం గారు. ప్రజెంటు షుగర్ లెస్ వచ్చి 22,500 కొనుక్కుంటున్నారు. అలాగే కేఎన్ఎం వచ్చి 20,500 లెక్కన కొనుక్కుంటున్నారు. బీపీటీ ఒకరో తక్కువ 19,000 లెక్కన కొనుక్కుంటున్నారు. ఇలాగే ఈ రేట్లుంటే అంత మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ ఎక్కువ భాగం అట్నే రైతులు అట్నే మొగ్గు చూపుతారు. గవర్నమెంట్కి ఇచ్చిన ఒక 2 రోజులు తెల్లారే ఈసారి పోయినసారి కాకుండా 1 రోజు 2 రోజుల్లోనే మనకి డబ్బులు మన అకౌంట్లో పడతాయి. నాకు తెలిసి ఇదే మేలు. కానీ ఆ నిమ్ములు అవన్నీ ఒక 1200 1300 దాకా 1500 దాకా తగ్గద్ది. అందుకని సేమ్ రేట్లతో ఉన్నాయి కాబట్టి ఎక్కువ అట్టే ముగ్గు చూపిస్తారని అనుకుంటున్నాము. కానీ ఏ రేట్ అయినా సరే ఇబ్బంది అని చెప్తే ఖచ్చితంగా దగ్గరుండి ఆ రైతుకి లారీ పెట్టి మేము ఖచ్చితంగా సర్వీస్ చేస్తామని విడవలూరు నాయకులని అందరం కలిసి మాటగా చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ, మన ఎమ్మెల్యే గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ
ఎన్నో దశాబ్దాలు మారిపోయినాయి, ఎంతో మంది ప్రజా ప్రతినిధులు మారిపోయారు, అయినా కూడా రైతులు ఆ గ్రోత్ అనేది కనపడలేదు. నేను చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాయడ, ఎందుకంటే మేడం చాలా మంచివారు, సమస్యలు తెలియజేస్తే తప్పకుండా వాళ్ళకి పరిష్కారం చేసి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకునే మేడం అవి. అందువల్ల నేను అవన్నీ అనుకొని వచ్చాను. ఇప్పుడు ఒక మాట మన పాసి శ్రీరెడ్డి గారు చెప్పారు, ఏమని చెప్పారంటే నిన్నటిదాకా రైస్ మిల్లర్తో పోరాడుతున్నారు అట్టాయటాన్ని. అందువల్ల నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైతుల కోసమే అదే చేయాల్సింది. ఎక్కువగా రైతులు దోసేది ఎవరంటే రైస్ మిల్లర్స్. వాళ్ళు ఏంటంటే భయం లేకుండా ఉంటారు, అట్ట జరిగిపోతుంటుంది. వాళ్ళందరితో పోయి మాట్లాడి మేడం గారు రైతులకి మంచి మేలు చేయండి అని చెప్పిందంట. ఆమెకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకో సంగతి ఏంటంటే ఈ ఫ్లోలో నేను మామూలుగా మాట్లాడేశాను. మన వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు, అటువంటి ఎమ్మెల్యే గారు ఉండడం మనకు నిజంగా అదృష్టం. ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు సోదరులకి, అన్ని ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకి నా హృదయపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మన జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మన నియోజకవర్గం చాలా అదృష్టమైంది. ఎందుకంటే ప్రజా సమస్యల్ని మన శాసనసభ ద్వారా కానీ పార్లమెంట్ ద్వారా కానీ చెప్పలేదు. అది ప్రజాప్రతినిధి ద్వారా సాధ్యం, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. ఇక్కడ అదృష్టం ఏంటంటే సార్ ఎంపీగా ఉండడం, ఎమ్మెల్యేగా మేడం గారు ఉండడం నిజంగా మనకు ఒక దేవుడు వరమే. అందువల్ల మన నియోజకవర్గానికి 10 నియోజకవర్గాల్లో కూడా అద్భుతమైన అభివృద్ధి జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇది ఒక వరం. ఇంకో సంగతి ఏంటంటే రైతుల జీవితాల్లో చరిత్రలు చెప్పాల్సి వచ్చినప్పుడు పలానా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు మేలు జరిగింది అనే అభిలాష రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో సంఘ విషయం, ఈ సందర్భం కాదు అవునో నాకు తెలియదు, అయినా నేను ప్రజల్లో మనిషిని. మేడం గారు ప్రజాప్రతినిధి. ఇక్కడ మందిలో కూడా బ్రిడ్జి ఒకటి ఉంది, 50 ఏళ్ల కింద కట్టారు, చాలా ఇబ్బందిగా ఉంది. 4 చినుకులు పడితే అది ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వందల మంది రైతులు 10-12 గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. నా చిన్న కోరిక ఏంటంటే అది పూర్తయ్యి మన మేడం చేతులు ఉండనే అది ఓపెన్ కావాలని, ఆ చరిత్ర సువర్ణాక్షరాలతో నిలబడిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతసేపు ఇంతమంది పెద్దలు కనీసం చిన్న సౌండ్ చేయకుండా ఇన్నందుకు మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.